వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మొన్న ఫంక్షన్కి వెళ్ళిన వీడియో. నేను మా పాప అయితే తెనాలిలో మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వచ్చామండి. మేనత్త వాళ్ళ మనవరాలండి. పాప వాళ్ళ అమ్మ నాన్న అయితే నాకు అన్నయ్య వదిన అవుతారు. నా మ్యారేజ్ అప్పుడు అయితే ఇప్పుడు మెచ్యూర్ అయిన పాపకి 2 months అండి. పాపను తీసుకుని 1 day ముందే వచ్చి మా వదిన అయితే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసింది నా పెళ్లిలో. ఈ మంత్ ఎండింగ్ 31st అయితే మా మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాల నుండి 13వ సంవత్సరం వస్తుందండి. పాపకు కూడా 13వ సంవత్సరం అయితే మెచ్యూర్ అయింది. మేమైతే ఫంక్షన్కి ఒక రోజు ముందే వచ్చామండి. ఫంక్షన్ రేపు, ఈ రోజు ఈవినింగే తెనాలి అయితే వెళ్ళిపోయాము. ఈ ఊరైతే చాలా పెద్ద ఊరండి. ఆటో దిగిన తర్వాత చాలా దూరం నడవాల్సి వస్తుంది. అన్నయ్య ఫోన్ చేస్తే వస్తారు కానీ ఫంక్షన్ హడావిడిలో ఉంటారు, ఎందుకులే ఫోన్ చేయటం అని మేమే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రచ్చబండ దగ్గర పందిరేశారు కదండి, ఇదైతే రాములవారి గుడి. చాలా పెద్ద గుడి. ఈ ఊరు మొత్తం మీద రాములవారి గుడి ఇదేనండి. ఈ పందిరి కూడా జెండా పండుగ ఏదో చేశారంటండి, అందుకే పందిరి అయితే వేశారంట. మా పాప నేనైతే ఊరంతా చూసుకుంటూ నడుచుకుంటూ ఇంటికైతే చేరుకున్నామండి. మేము ఇంటికి చేరుకున్న కొంచెం సేపటికైతే కుల్ఫీ అతను అయితే వచ్చాడండి. పిల్లలు ఇంకా ఊరుకుంటారా? బాదం కుల్ఫీ అయితే చాలా బాగుందండి. పిల్లలతో పాటు అయితే మేము కూడా తీసుకున్నాము. నేను పాప వెళ్ళేసరికి మా చుట్టాలు అయితే కొంతమంది వచ్చారండి. ఇంకా అందరం కలిసి ఫంక్షన్ పనులు అయితే స్టార్ట్ చేసాము. ముందు మా వదిన అయితే 5 తాంబూలాలు తీసి పక్కన పెట్టొద్దురా, మిగిలినవి మేము చేస్తాం అన్నాము. ఇవైతే రేపు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే పెడుతున్నామండి. మా వదిన అయితే 5 ప్యాకింగ్ చేసి ఇంకా ఊర్లో చెప్పడానికి అయితే వెళ్ళిపోయిందండి. మేము మిగిలినవి అన్ని ప్యాక్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము. ఇంకా రేపు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇచ్చేయడానికి అయితే రెడీగా ఉంటాయని మేము ఇప్పుడే ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టేశాము. ఇలాంటి ఫంక్షన్ అప్పుడు అయితే అందరం ఒక చోట అయితే కలుస్తామండి. పిల్లలు అయితే మాకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. మాకన్నా వాళ్ళే ఎక్కువ ఫాస్ట్ గా అయితే ప్యాకింగ్ అయితే చేశారు. ఫంక్షన్ ముందు రోజు నుంచే ఉరుములు మెరుపులు గాలి అయితే బాగా కొట్టిందండి. వర్షం పడిద్దేమోనని భయపడ్డాము, కానీ దేవుడి దయ వల్ల వర్షం అయితే పడలేదండి. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి అయితే పడింది. అన్ని సర్ది పడుకోబోయేటప్పటికి టైం అయితే 12 అయిందండి. ఇంకా మార్నింగే లేచి గోంగూర అయితే కోస్తున్నాము. వీళ్ళైతే మా వదిన వాళ్ళ అత్తయ్య మావయ్య అండి. ఇద్దరు ఒకే గేదెకు పాలు తీయటం చాలా బాగా అనిపించింది. అందుట్లో మన ఛానల్లో పాల వీడియో అంటే బాగా ఇంట్రెస్ట్ గా చూస్తారు కదా, అందుకే ఈ వీడియో అయితే యాడ్ చేశాను. ఓ పక్క వంట వాళ్ళు అయితే వంట పనుల్లో ఉంటే, ఇంకో పక్క అయితే గిన్నెలు క్లీన్ చేసి ఇచ్చే పనుల్లో అయితే మేము ఉన్నాము. మనకు మొక్కలు అంటే పిచ్చి కదా. మా వదిన వాళ్ళ చిన్న అత్తయ్య వాళ్ళ ఇల్లు మా వదిన వాళ్ళ ఇంటి ముందేలేండి. ఇంకా అయితే వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి మొక్కలు అయితే ఒక రౌండ్ వేసి వచ్చాను. వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే పెడుతున్నాను. వాళ్ళ ఊర్లో ఎక్కువగా సాగు చేసే ఏంటంటే మొక్కజొన్న, నిమ్మ తోటలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు ఎక్కువ అండి. మా వదిన వాళ్ళు అయితే కాలువ పక్కనేనండి, పెద్ద కాలువ ఆనుకునే ఉంటది వాళ్ళ ఇల్లు అయితే. ఆ టెంట్ వేసి ఉన్నదైతే మా వదిన వాళ్ళ ఇల్లు అండి. కాలువ పక్కనే అయితే పంట పొలాలు. పైకి ఎక్కైతే వీడియో తీసాను చూడండి. చుట్టూరు కొబ్బరి తోటలు, అరటి తోటలు, నిమ్మ తోటలు. ఈ ఊరు వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారండి. ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ శారీ ఉంది కదా, తనే మా వదిన, పాప వాళ్ళ అమ్మ. వీళ్ళైతే స్టేజీ మీదకి అక్షింతలు, తాంబూలం, అలాగే కొన్ని స్వీట్స్, కాయలు అయితే డెకరేషన్ కి తీసుకెళ్తున్నారు. తప్పకుండా అమ్మా, మీరు తప్పకుండా. చెప్పేది మా అమ్మ మాట్లాడు. వీడియోలో అయితే ఒరిజినల్ వాయిస్ ఇచ్చానండి. మనకి ఫోన్ చేసి ఆలోచించి మన వచ్చేసరికి టైం లేట్ అయితే పప్పు అన్నము తీసుకురామండి. కొంచెం కొంచెం ఇటు తిరుగు, ఫ్రీగా ఉండి అటు తిరిగి ముందు ఫ్రీగా ఉండి నా వైపు తిరుగు.
ఫ్రీగా నా వైద్యులు ఇటు తిరుగు మెల్లిగా పిల్లలకి నీ దొంపదేగ కదంటే పక్క పెట్టుకోవచ్చు కదా. జరగండి ఒకసారి ఇటు చూడండి. ఏది వేడిగా ఉంది ఒకసారి ఇటు చూడనా, ఒకసారి ఉప్పులో పెట్టించండి. ఒకసారి ఇటు చూడండి. ఎవరినైనా పైన అవసరం ఫంక్షన్ అంటే కంపల్సరీగా డీజే ఉండాల్సిందే కదండి. ఇంకా సాంగ్స్ వస్తున్నాయి, కాపీ రైట్ వస్తుందేమోనని నేనైతే ఆఫ్ చేశానండి. ఫంక్షన్ చేసుకునే పిల్లకన్నా పక్కన చిన్న చిన్న పిల్లలు అయితే భలే రెడీ అయ్యారండి. వాళ్ళు కూడా పూల జడలు పొట్లంగా జాకెట్లు వేసుకుని భలే చూడముచ్చటగా అయితే ఉన్నారు. పిల్లలు చాలా ముద్దుగా తెల్లారే వాటికి రెడీ అయ్యి వచ్చేసారండి. మా అమ్ములకి అయితే జడ క్యారీ చేయడం చాలా కష్టంగా ఉందండి. చాలా వెయిట్ ఉంది పూల జడ అయితే. ముందు తల్లిదండ్రులు అక్షింతలు వేయాలని పిల్లని కూర్చోబెట్టినప్పుడు అయితే ఇంకా మా అన్నయ్యని వదిన్ని అయితే పిలిచారు. చుట్టాలు రావటం అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశారండి. మా వదినకి ఒక బాబు ఒక పాప అని చెప్పాను కదండి, తనే గణేష్. వీళ్ళిద్దరికి అన్నా చెల్లెలిద్దరికి 1.5 year గ్యాప్ అండి. ఇంకా చిన్న పిల్లలు అవటంతో అమ్ములు పుట్టినప్పుడు బాగా కొంచెం రిస్క్గా ఉండటంతో గణేష్ని అయితే మా అమ్మ తీసుకొచ్చింది. 1 month అయితే నా దగ్గరే పెరిగాడండి. నన్నే అమ్మ అమ్మ అని నా చుట్టూరే తిరిగేవాడు. 1 month తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా వెళ్ళలేదండి. అంత బాండింగ్ ఏర్పడింది మా మధ్య. కానీ ఇప్పుడు అంత లేదండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్తే తప్ప వాడికి తెలియదు కదా, అంత చిన్న పిల్లడు ఆ ఏజ్లో ఎలా తెస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మొదటి కావిడి వచ్చిందండి. అమ్ములకి అయితే 5 కావిళ్ళ దాకా వచ్చినట్టున్నాయి. మేనమామ వరుస అయ్యే వాళ్ళు అయితే తీసుకొచ్చారు. చెంబు ఒకసారి అక్కడ చేయబట్టుకోనన్న అడుగుతున్నట్టు పట్టుకో. ఒకసారి చెంబు ఇవ్వండి అమ్మాయికి. అవునేవ్వండి, కడగనివ్వండి, కడిగి నాకు ఇవ్వండి. అది ఇవ్వండి, ఇప్పుడు చెంబు ఇవ్వండి. కొంచెం పక్కకు పెట్టాను కావిడ కొంచెం ఇట్లా. ఓకే ఒకసారి ఇట్లా పట్టుకోండి, చెంబు పట్టుకోండి అన్న. ఒకసారి ఇటు చూడండి. ఒకసారి ఇటు చూడాలి. చూడు ఇటు ఇటు గమనించండి. ఓకే ఆయన హ్యాండ్ ఉంది ఒకసారి. ఒకసారి అట్లా ఉంచాను, అట్లా బట్టలు వేసినట్టు అట్లా పట్టుకో. మాకు కావిడి తీసుకొచ్చి కాళ్ళు కడిగిన తర్వాత తీసుకొచ్చి పటాల దగ్గర అయితే పెడతారండి. ఇదైతే 2వ కావిడి. అన్నీ అయితే నేనైతే పెట్టలేదండి, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో. ఈ కావిడి టైంలో అయితే మామూలుగా వేయలేదండి ఎండ, కానీ కొంచెం సేపటికే భోజనాలు చేసే టయానికి అయితే వర్షం అయితే వచ్చేసింది. 1/2 hour కూసి తగ్గిపోయిందిలేండి. తర్వాత మళ్ళీ ఎండేసింది, కాకపోతే కొంచెం వెళుతుంది అనమాట భోజనాల టయానికి వర్షం కురిసిందే అని.
కానీ పర్లేదు, నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా, గువ్వాగుడు ఆశీర్వదించాలి అని మా చిట్టి తల్లిని. అందరూ ఆశీర్వదించడానికి వచ్చినట్లుగానే వర్షం కూడా ఆశీర్వదించి అయితే వెళ్ళిపోయిందండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత, వర్షం కురిసి తగ్గిపోయిన తర్వాత కూడా పిల్లలు అయితే డీజే పెట్టి ఫుల్ డ్యాన్స్ అయితే వేశారండి. ఓ పక్క అంత వర్షం కురుస్తుంది కదండి, ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ దింపడం అసలు ఆపలేదు. వర్షం కురిసినంతసేపు కూడా ఫొటోస్ తీస్తూనే ఉన్నారు. బయట వర్షం పడుతుంది, ఇంకా మనం చేసేది ఏముందని నేను మా పెద్దదిన అయితే పిల్లలతో జాయిన్ అయిపోయాము. ఎప్పుడో మా పెళ్ళికి ముందు అయితే ఆడుకునే వాళ్ళం అండి. మళ్ళీ మా మ్యారేజ్ అయిన ఇన్నాళ్ళకైతే ఆడే ఛాన్స్ వచ్చింది. ఇంకా వదులుకుంటానా, పిల్లలతో అయితే ఆడేశాను. నేను ఆడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే మొదలు పెట్టారు, అది రాంగ్ ఇది రాంగ్, ఆ కాయలు పట్టకూడదు ఈ కాయలు పట్టకూడదు అని. ఇంకా నేనైతే వాళ్ళ కాయలు వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయానండి అక్కడి నుంచి అయితే. మా నాన్నగారు అయితే బండి వేసుకొచ్చారండి. ఇంకా నేను పాప మా నాన్న బండి మీదే ఇంటికి అయితే వచ్చేసాము. ఈ మిడిల్లో ఉన్న పాప అయితే మా అన్నయ్య కూతురండి, మా పెద్దనాన్న వాళ్ళ మనవరాలు. టీవీలో చూసే నేర్చుకుంటుందండి, చాలా బాగా అయితే డాన్స్ చేస్తుంది. సాంగ్ ఉంటే బాగుండేదేమో, కాపీరైట్ వస్తుందేమోనని సాంగ్ అయితే ఆఫ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంచెం రీచ్ అవుతుంది.